మరోవైపు హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్కు తరలివచ్చిన హైడ్రా బాధితులతో మాజీ మంత్రులు మాట్లాడారు. బాధితులు తమ బాధలను చెప్పుకున్నారు. కూల్చివేతలను ఆపాలంటూ బాధితులు పెట్టుకుంటున్న కన్నీళ్లు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని హరీష్ రావు ప్రశ్నించారు. తరతరాలుగా అక్కడే ఉంటున్న తమ జీవితాలను సర్కార్ నాశనం చేసిందంటూ బాధితులు బోరుమన్నారు. తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటున్న హరీష్ రావు ఎప్పుడైనా ఎవరైనా రావచ్చని, గులాబీ పార్టీ హైడ్రా బాధితులకు భరోసాగా నిలుస్తుందని చెప్పారు. గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు పారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి ప్రజల రక్తం బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. మూసీలో గోదావరి నీళ్లు కాదు, ఈ పేదల కన్నీళ్లు బారిచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నావు. నీ హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది. ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది. ఈ రేవంత్ రెడ్డిది గత కొంతకాలంగా చూస్తే కూల్చడం తప్ప కట్టడం తెలవదా ఈ మూర్ఖుడికి అనిపిస్తూ ఉంది. అన్నీ కూల్చుడే, ఎక్కడ పోయినా కేసులు, కూల్చుడు, అక్రమాలు తప్ప ఒక పేదలకు పనికి వచ్చే పని, ప్రజలకు పనికి వచ్చే పని ఆయన ఎక్కడ కూడా చేయట్లేదు. కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలు హైదరాబాద్ ఇమేజ్ పెంచితే ఆ ఇమేజ్ మీద వాళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయితే ఎందుకు వచ్చాంరా ఈ హైదరాబాద్కు అని ఆమె ఏడ్చే పరిస్థితి తెచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల. ఈయన పిచ్చి పనుల వల్ల ఎందుకు వచ్చాంరా హైదరాబాద్ కని విధంగా ఇవాళ ఈయన వ్యవహరిస్తే హైదరాబాద్ ఇమేజ్ దెబ్బతింటుంది. హైదరాబాద్ ప్రతిష్ట మసకబారే విధంగా ఈయన ఈరోజు పనిచేస్తున్నట్టు. బుచ్చమ్మ ఆత్మహత్య కాదు, ఇది రేవంత్ రెడ్డి చేసిన హత్య అన్నారు హరీష్ రావు. 3 బిడ్డలకు ఇళ్లు కట్టించి పెళ్లిళ్లు చేసిన బుచ్చమ్మ ఇళ్లు కూలగొడితే తన బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందో అని బాధతో ఆత్మహత్య చేసుకుందన్నారు. ఇవన్నీ రేవంత్ రెడ్డి పిచ్చి నిర్ణయాల వల్లే జరిగిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 3 బిడ్డలకు ఇల్లు కట్టించిందట, పెళ్లిళ్ళు చేసింది. ఆ ఇల్లు కూలగొడితే నా బిడ్డల భవిష్యత్తు ఏమవుతుంది, అల్లుళ్ళు ఏమంటారు అనే బాధకు తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింది. ఇది బుచ్చమ్మ ఆత్మహత్య, ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య. ఇది అనాలోచిత తుగ్లక్ నిర్ణయాల వల్ల ఈ అమ్మ ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. ఇంకొక చెల్లె కూడా గుండెపోటుతో చనిపోయింది. ఇల్లు కూలగొడితే అన్న వాళ్ళ ఇంటికి పోయి అక్కడ ఉండి గుండెపోటుతో ఒక అమ్మాయి చనిపోయినట్టుగా కూడా పేపర్లో చదివాం. ఇందాక ఒక అమ్మ మాట్లాడుతూ కూడా అంటుంది, ఎప్పుడు గుండె అయిపోతుందో, రాత్రి మళ్ళీ తెల్లారుతుందా లేదా, అసలు నిద్ర మేము లేస్తామా లేవమంత భయంతో బతుకుతున్నాం బిడ్డ అంటుంది అమ్మ. ఇదన్నీ కూడా ఒక పిచ్చి నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.